కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి ఈసారి. అంటే ఉచిత పథకాలతో రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మరి ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఆశల్ని కేంద్రం నెరవేరుస్తుందా? భారీ ప్రాజెక్టులకు కేంద్రం సపోర్ట్ ఉంటుందా? తెలంగాణ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవం వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతోంది. ఈ ప్రాజెక్టుల కోసం 1.63 లక్షల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. పెద్దన్న మాదిరిగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని గతంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే RRRకు 34,367 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPRను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సమర్పించాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రో రెండో దశకు 24,269 కోట్లు అవసరమవుతాయి. ఇక మూసీ పునరుజ్జీవం కోసం 14,100 కోట్లను కేంద్రం ఇవ్వాలని అభ్యర్థిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి 1,800 కోట్లు రావాల్సి ఉందని బడ్జెట్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గుర్తు చేస్తోంది. ఇక ఏపీ కూడా కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం, అమరావతి విషయంలో 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్లను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో కొంతమేరకు నిధులు విడుదల కూడా చేసింది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బులు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అమరావతి నిర్మాణానికి గత బడ్జెట్లో 15,000 కోట్లను కేటాయించారు. అయితే ఇవన్నీ అప్పులే. దీంతో పనులు వేగంగా నిర్వహించేందుకు ఈ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని అభ్యర్థిస్తోంది. దావోస్ టూర్ తర్వాత నేరుగా ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయి రాష్ట్రానికి అవసరమైన నిధులపై చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల ఆధారంగా తమ రాష్ట్రాల్లో బడ్జెట్పై 2 రాష్ట్రాలు కసరత్తు చేయనున్నాయి.